రోజు రోజుకు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ టెక్నాలజీ పెరుగుతున్నట్టుగానే సైబర్ నేరగాళ్లు కూడా అంతే స్థాయిలో రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరాల్ని అరికట్టడం కోసం కేంద్రం ఫోకస్ చేసింది. సంచారి సాతి అనే కొత్త యాప్ను కేంద్రం తీసుకొచ్చింది. సో ప్రతి స్మార్ట్ ఫోన్లో ఇది ఫ్రీగా ఇన్స్టాల్ చేయబోతున్నారు. సంచార్ సాతి యాప్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు వాడుతున్నటువంటి ప్రతి స్మార్ట్ ఫోన్లో, ఇక కొత్తగా తయారు కాబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్లలో ఎలాగూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో మీ చేతులలో ఉన్న స్మార్ట్ ఫోన్లో కూడా ఫ్రీగా ఇది ఇన్స్టాల్ కాబోతోంది. మొబైల్ సంస్థలకు టెలికాం సంస్థ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సో దీని ద్వారా సంచార్ సాతి యాప్ ద్వారా సైబర్ మోసాలకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టొచ్చు అని కేంద్రం భావిస్తోంది. అందుకే ప్రతి స్మార్ట్ ఫోన్లో ఫ్రీగా ఇన్స్టాల్ చేయబోతోంది. ఈ మేరకు మొబైల్ సంస్థలకు టెలికాం సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ యాప్ను దేశీయంగా తయారు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఐఎంఈఐ నెంబర్ దుర్వినియోగం పైన యాప్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. పోగొట్టుకున్న ఫోన్ వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఇందులో చేసుకోవచ్చు. అనుమానాస్పద కాల్స్, ఎవరైనా మిమ్మల్ని పదే పదే కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నా, లేదంటే మీకు ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నా, అనుమానాస్పద కాల్స్ వస్తున్నా, మెసేజ్లు వస్తున్నా బ్లాక్ చేసుకోవచ్చు, రిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంట్లోనే అదే యాప్లో ఇదిగో ఈ నెంబర్ నుంచి, నాకు ఈ పలానా నెంబర్ నుంచి నాకు ఇబ్బందులు పెడుతున్నారు, నన్ను వేధిస్తున్నారంటూ మీరు దాంట్లోనే ఒక కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అట్లా రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. నవంబర్ 28 నుంచి అమల్లోకి కొత్త రూల్, అంటే మొన్నటి నుంచే ఈ అమల్లోకి కొత్త రూల్ వచ్చేసింది. టెలికాం భద్రతను బలోపేతం చేసేందుకే ఈ యాప్ రూపకల్పన చేయడం జరిగింది. అయితే కొత్త యాప్ పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో ఈ యాప్ సంచార్ సాతి అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో పౌరుల భద్రతకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. దాంట్లో ఎటువంటి కంప్లైంట్స్ అయినా కూడా అదే యాప్లో మీరు రేజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ కొత్త యాప్ పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపిస్తున్నారు. అంటే పూర్తిగా దాంట్లో మన మొబైల్ యాక్సెస్లో మనం దేంట్లో యాక్సెస్లో అవుతున్నాము, ఏమేమి చూస్తున్నాము, ఎవరెవరితో మాట్లాడుతున్నాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అనే దానిపైన పూర్తిగా ఆ యాప్ ద్వారా మొత్తం బహిర్గతం అవుతుంది. కాబట్టి వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి గోప్యతకు అవకాశమే లేకుండా పోతుంది. ఆ గోప్యతకు భంగం కలిగిస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపిస్తున్నారు. ఈ యాప్ ద్వారా వ్యక్తుల యొక్క స్వేచ్ఛ కోల్పోవాల్సి వస్తుంది, గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ కేసీ వేణుగోపాల్ ఆరోపిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి ఇది విరుద్ధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంటే వ్యక్తుల యొక్క గోప్యతకు ఎటువంటి భంగం కలగకూడదు, వ్యక్తి హక్కు అది, తన రహస్యం, తన గోప్యత అనేది తనకు ఉన్నటువంటి హక్కు, ఆ హక్కుకు భంగం కలిగించొద్దు అనేది ఆర్టికల్ 21లో పొందుపరచబడి ఉంటుంది. అటువంటి ఆర్టికల్ 21కి ఇది విరుద్ధంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రతి భారతీయుడిని ట్రాక్ చేసే డిస్టోపియన్ సాధనంగా వెల్లడి. ప్రతి భారతీయుడి యొక్క ఇక నిత్యం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నాడు, ఎవరిని కలవడం మీన్స్ అంటే ఏ ప్లేస్లో ఉన్నాడు, ఎక్కడ ఎంతసేపు ఉంటున్నాడు అనే దానిపైన ప్రతి ఒక్క భారతీయుడిని కూడా ట్రాక్ చేస్తుంది. కాబట్టి ఇది వ్యక్తి యొక్క గోప్యతకు పూర్తిగా భంగం కలిగిస్తుంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ప్రతి భారతీయుడిని ట్రాక్ చేసే డిస్టోపియన్ సాధనంగా వెల్లడి. పెగాసస్ ప్లస్ అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దీన్ని విమర్శిస్తున్నారు. పెగాససే కాదు, పెగాసస్ను మించనట్టమాట. సో పెగాసస్ ప్లస్ పెగాసస్ అనేదే వ్యక్తుల యొక్క గోప్యతను, వ్యక్తుల యొక్క రహస్యాలని టోటల్గా మొత్తం బహిర్గతం చేసేటువంటి ఒక ప్రాసెస్. దాన్ని పెగాససే కాదు, పెగాసస్ను మించి, పెగాసస్ అంటే వ్యక్తుల యొక్క స్వేచ్ఛను పూర్తిగా హరించి వేస్తోంది. పెగాసస్ కాదు, ఇది పెగాసస్ను మించి, పెగాసస్ ప్లస్సే ఈ సంచార్ సాతి అంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపిస్తున్నారు. నియంతృత్వానికి ఇది నిదర్శనం అంటూ ఆదిత్య ఠాక్రే చెబుతున్నారు. సో మరి ఈ యాప్ మోసాలపైన ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాతి యాప్ ఇకపై సెల్ ఫోన్లో తప్పనిసరిగా ఉండబోతుంది. దేశీయంగా తయారు చేసే, దిగుమతి చేసుకుంటున్న సెల్ ఫోన్లలో ఈ యాప్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని తయారీదారులు, దిగుమతిదారులను టెలికాం విభాగం ఆదేశించింది. నవంబర్ 28 తేదీతో విడుదలైన ఈ ఆదేశాల ప్రకారం, అంటే మొన్న రిలీజ్ అయ్యాయి ఈ ఆర్డర్స్,
90 రోజుల్లో అంటే 3 నెలల గడువు ఇచ్చారు. ఈ 3 నెలల గడువులో దేశంలో ఇప్పుడు ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో, ఎవరెవరైతే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారో ఈ 90 రోజుల్లో ఆ ఫోన్లలో ఇన్స్టాల్ చేసి తీరాలంటూ టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 90 రోజుల్లో ఈ ఆదేశాలు అమలు కావాల్సి ఉంది. ఫోన్లో సంచారి సాతి యాప్ ఫ్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫోన్ల వాడకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ పనిచేయాలి. ఫోన్ నుంచి ఈ యాప్ని తొలగించే వీలు ఉండదు. ఇప్పటికే దేశీయంగా తయారైన దిగుమతి చేసుకున్న విక్రయానికి ఉంచినటువంటి ఫోన్లలోనూ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని నిర్దేశించింది. అంటే ప్రతి మొబైల్లో ఇప్పుడు తయారు కాబడ్డ మొబైల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నటువంటి మొబైల్స్లో ఈ యాప్ తప్పనిసరి 90 రోజుల్లో అన్ని ఫోన్లలోకి రావాలి అంటూ టెలిఫోన్ సంస్థల్ని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. రైట్, మరి ఈ సంచారి సాతి వల్ల నిజంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా రక్షణ ఉంటుందా, లేదంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా ఇది వ్యక్తుల గోప్యతను మరింతగా భంగం కలిగిస్తుందా అనే దానిపైన విమర్శలు వస్తున్నాయి. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం ఇస్తారు. రైట్ శివ, ఇప్పుడు సంచారి సాతి యాప్ని చాలా పకడ్బందీగా కేంద్రం తీసుకొస్తుంది. మొత్తం 3 నెలల్లో అన్ని ఫోన్లలో ఫ్రీగా ఇన్స్టాల్ చేయాలని ఇప్పటికే ఆ టెలికాం సంస్థలకు ఆదేశాలు కూడా జారీ చేసి ఉంది. సో దీనిపైన వస్తున్నటువంటి విమర్శలు ఏంటి, దానికి కేంద్రం చెప్తున్న ఆన్సర్స్ ఏంటి? రాజేష్, సైబర్ మోసాలపై కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని ఒక యాప్ కూడా తీసుకొచ్చింది. సంచార్ సాతి యాప్ కేంద్ర స్మార్ట్ ఫోన్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటున్న మొబైల్ సంస్థలతో టెలికాం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్ అనేది దేశీయంగా తయారు చేసినట్టు కూడా అధికారులు వెల్లడించారు. ఐఎంఈ నంబర్ కూడా యాప్ లో క్రియేట్ చేస్తున్నారు. ఇక పోగొట్టకుండా ఫోన్ వివరాలు నమోదు చేసే వ్యక్తులు కూడా ఈ యాప్ కూడా తీసుకోవచ్చు అనేది కూడా ప్రధానంగా సంచార్ సాతి యాప్ రిపోర్ట్ చేసే అవకాశం కూడా వెసులుబాటు అనేది ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చంటూ కూడా తెలుస్తోంది. ఇక నవంబర్ 28 నుంచి ఈ యాప్ అనేది అమల్లోకి రాబోతున్నట్టు కూడా కొత్త రోడ్ అమల్లోకి రాబోతున్నది ప్రధానంగా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. టెలికాం భద్రతను బలోపేతం చేసేందుకే ఈ యాప్ లో రూపకల్పన చేసినట్లు టెలికాం సంస్థ చెప్తోంది. కొత్త యాప్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంది. సంస్థగత వ్యవహారాలు వేణుగోపాల్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంటే భద్రతకు కలిగి కూడా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 విరుద్ధంగా ఈ యాప్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఈ గోప్యతకు భంగం కలుగుతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి జోరుగా చర్చ కొనసాగుతుంది. ప్రతి భారతీయుని ట్యాగ్ చేస్తే విశ్వసనీయత సాధనంగా వెల్లడిగా దీన్ని వినియోగిస్తున్నారంటూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో కూడా పెగాసస్ డబుల్ ప్లేస్ అంటూ కూడా కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఎవరుస్తున్నారో తమిళనాడు చెందిన వ్యక్తి కాంగ్రెస్ నేత ఈ పెగాసస్ డబుల్ ప్లేస్ అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక అదే ఇది ప్రతిపక్ష పార్టీలు నియంత్రించేందుకు సాధారణంగా దీన్ని వినియోగిస్తున్నారంటూ కూడా నిదర్శనం ఆదిత్య ఠాకరే విమర్శించారు. సంబంధించిన శివసేన పార్టీకి సంబంధించిన ఆదిత్య ఠాకరే ఇక్కడ విజయ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ సైబర్ నేరాల నుంచి కాపాడేందుకు మేము ఈ యాప్ తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ సంబంధించి కానీ వారికి నచ్చిన వారి వివరాలను సేకరించేందుకు ఈ యాప్ ని వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా ప్రతిపక్ష పార్టీకి విమర్శించారు. కానీ ఇప్పటికే ఈ యాప్ ను ప్రతి ఒక్క ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే కూడా కేంద్రం ఆధికారిక కానీ టెలికాం సంస్థలు కూడా ఈ స్మార్ట్ ఫోన్లలో నెక్స్ట్ ఏదైతే ఫోన్లు రిలీజ్ చేస్తారో స్మార్ట్ ఫోన్ సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఈ యాప్ ను ఉండేలా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా లేని వారు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సంచార్ సాతి అనే యాప్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తారు. తదనంతరంగా ఎటువంటి మోసాలు జరగకుండా, మోసాల బారిన పడకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ విపక్ష పార్టీలు చేస్తున్నాయి. వ్యక్తిగత కేసులు భంగం కలిగేలాగా ఈ యాప్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వం కూడా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా కేసీ వేణుగోపాల్, కార్తీ చిదంబరం, ఆదిత్య ఠాకరే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాల్ని అరికట్టేందుకు సంచారి సాథీ అనే యాప్ను తీసుకొచ్చింది. మొత్తం ఇప్పుడు 90 రోజుల్లో 90 డేస్లో ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ సంస్థలన్నీ కూడా స్మార్ట్ ఫోన్లలో
ఫ్రీగా ఇన్స్టాల్ చేసి తీరాలి అంటూ 90 డేస్ గడువు విధించింది మొబైల్ సంస్థలకు కేంద్ర టెలికాం సంస్థ. సో దీని ద్వారా సంచారి సాతి యాప్ ద్వారా సైబర్ నేరాల్ని పూర్తిగా అరికట్టగలమని కేంద్రం చెబుతుంటే, లేదు ఇది ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోంది, ప్రజల యొక్క రహస్యాల్ని, ప్రజల యొక్క గోప్యతని బయటపెడుతుంది, ఆ గోప్యతకి దానికి భంగం కలిగిస్తోంది, ప్రజల హక్కుని కాలరాస్తున్నారు ఈ సంచారి సాతి ద్వారా అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే ప్రతి భారతీయుడి కదలికల్ని తెలుసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. సో స్మార్ట్ ఫోన్లో ఫ్రీ ఇన్స్టాల్ కోసం మొబైల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడి కదలికను, ప్రతి పౌరులు, అది ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు, ఇవాళ రేపు ఫోన్ వాడని వాళ్ళు లేరు, అది మొత్తం స్మార్ట్ ఫోన్సే వాడుతున్నారు. ఎవరు చూసినా కూడా ఆ మాటకు వస్తే ఒక్కొక్కరి దగ్గర రెండు ఫోన్లు కూడా ఉంటున్నాయి. సో ఇట్లా ప్రతి భారతీయుడి కదలికల్ని పర్యవేక్షించేటువంటి ఒక సాధనంగా, ఒక డిపోజిషన్ సాధనంగా ఈ కేంద్రం దీన్ని ఉపయోగించుకోబోతోంది. పూర్తిగా ఆర్టికల్ 21కి విరుద్ధంగా వెళ్తోంది. ఆర్టికల్ 21లో ప్రతి పౌరుడి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు, వారి గోప్యతకు భంగం కలిగించకూడదనేది దాంట్లో పొందుపరచబడి ఉంటుంది. కానీ ఈ సంచారి సాతి యాప్ ద్వారా ప్రతి ఒక్కరి కదలికలను కేంద్రం గమనిస్తోంది. సో దీంతో పౌరుల యొక్క గోప్యతకు పూర్తిగా భంగం కలుగుతోంది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రతి మొబైల్కు ప్రత్యేకంగా ఉండే 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్, అంటే IMEI నెంబర్ అంటారు దీని దుర్వినియోగం పైన వినియోగదారులు ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ను ట్యాంపరింగ్ చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా, 2 శిక్షలు విధించేలా టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023ని రూపొందించారు. మోసపూరిత కాల్స్ పైన, సెల్ ఫోన్ అపహరణ పైన సంచారి సాతి యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ఇక వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ యాప్లను సంబంధిత సిమ్ కలిగిన ఫోన్లో మాత్రమే వినియోగించేలా చూడాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. అంటే దేంట్లో సిమ్ ఉంటే ఆ ఫోన్లో మాత్రమే ఈ వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, సిగ్నల్ కానీ నడిచే విధంగా. అంటే సిమ్ ఒక ఫోన్లో ఉంటుంది, ఆ నెట్వర్క్ అనేది వైఫైయో నెట్వర్క్ అనేది ఇంకో ఫోన్లో వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ ఇవి యాక్సెస్ అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా సిమ్ ఏ ఫోన్లో ఉంటే ఆ ఫోన్లోనే వాట్సాప్ కానీ, సిగ్నల్ కానీ, టెలిగ్రామ్ కానీ ఇవి సామాజిక ఈ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాంట్లో వర్క్ చేసే విధంగా ఉండాలని కేంద్రం ఇటీవల ఆదేశించింది. బట్ మరి ఇప్పుడు తీసుకురాబోతున్నటువంటి ఈ సంచారి సాతి యాప్ మరి కేంద్రం ఆశిస్తున్నట్టుగా ఇది వ్యక్తుల యొక్క అంటే వ్యక్తులు ఎటువంటి మోసాల బారిన పడకుండా, ముఖ్యంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే చాలామంది వినియోగదారులు ఎంత అవగాహన ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. సో మేము పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పడం కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, పాస్వర్డ్స్ అడగడం, లేకపోతే CVV నెంబర్ అడగడం, ఇట్లా రకరకాలుగా ఏదో ఒక దగ్గర అంటే వాళ్ళు పూర్తిగా నమ్మకాన్ని కలిగిస్తారు. ముందు నిజమే కావచ్చు, వీళ్ళు బ్యాంకు వాళ్ళే కావచ్చు. మనం కొన్ని సందర్భాల్లో OTP చెప్పడానికి కొంత నిరాకరిస్తుంటాం. అయినప్పటికీ లేదు మేము అట్లాంటి వాళ్ళం కాదు, మేము పలానా బ్యాంకు వాళ్ళమే, ఇదిగో మా ఐడి కార్డు ఇదిగోండి అంటూ ఏదో ఒక ఐడి కార్డు, ఫేక్ ఐడి కార్డు పంపిస్తారు. నిజం అనుకొని కొంతమంది OTPలు కూడా చెప్పేస్తుంటాం అప్పుడప్పుడు. సో ఇట్లా అంటే OTPలు కానీ, ఏమైనా కార్డు వాడితే క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ వాడుతుంటే వెనకాల ఉండే CVV నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అడుగుతూ ఉంటారు. సో ఇది ఫేక్ కాల్స్ కాకపోవచ్చేమో, మనం కొంత అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా తర్వాత కాదేమో అని అనుకుంటాము. తర్వాత కొంత మన సమాచారం ఏవైతే ఉంటుందో ఆ బ్యాంకుకు సంబంధించి, ట్రాన్సాక్షన్కి సంబంధించి అవి చెప్పేస్తూ ఉంటాం. సో ఇట్లా సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరాలపైన ఎంత అవగాహన కలిగించినప్పటికీ కూడా సైబర్ పోలీసులు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు, పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఎటువంటి మీ వ్యక్తిగత సమాచారం ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అని. అంటే అది లావాదేవీలకు సంబంధించి, డబ్బు లావాదేవీలకు సంబంధించి. అంటే ఇక్కడ ఎంత అవగాహన కలిగించినా, ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎక్కడో ఒక చోట మనకు తెలియకుండా ఈ సైబర్ అటాక్స్ అనేవి మనతో జరిగిపోతున్నాయి. అంటే మనం ఏవి చెప్పకపోయినా సరే మన ఫోన్లో ఏదైనా డేటా ప్రకారం కూడా మనం ఏవేమి యాప్స్ ఎక్కువగా వాడుతున్నాము, గూగుల్లో మనం ఎక్కడ యాక్సెస్ అవుతున్నాము, దాన్ని పట్టి కూడా ఈ సైబర్ నేరగాళ్ళు మన డేటానంతా సేకరించి సైబర్ క్రైమ్స్కు దోహదపడుతున్నారు. మనం మోసాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటిని అరికట్టేందుకు, సైబర్ నేరాలను అరికట్టేందుకు, వీటికి అడ్డుకట్ట వేసేందుకు
సంచారి సాతి అనే యాప్ను కేంద్రం తీసుకొచ్చింది. 90 రోజుల్లో ప్రతి సెల్ ఫోన్లో ఇది ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది. మరి కేంద్రం ఆశిస్తున్నట్టుగా ఇది చెక్ పెడుతుందా సైబర్ నేరాలకి, లేదా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఇది వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించే ఒక యాప్గా మిగిలిపోతుందా చూడాలి.